విజయవాడ సెంట్రల్ నియోజకవర్గ ఎమ్మెల్యే బొండా ఉమామహేశ్వరరావు మంగళవారం మంగళగిరిలోని టీడీపీ సెంట్రల్ ఆఫీస్కు వచ్చారు. ఇటీవల ముద్రగడ సంస్మరణ సభలో అంబటి రాంబాబుతో వేదిక పంచుకున్న అంశంపై పార్టీ పెద్దలకు సంజాయిషీ ఇచ్చుకున్న అనంతరం ఆయన మీడియాతో మాట్లాడారు. ఆ టీవీ పేర్లు చెప్పడం బాగోదు. నేను ఆ రోజు ఉదయం 10 గంటలకు గుంటూరు వెళ్ళా, 11కి గుంటూరు వెళ్ళా, 12కి బయలుదేరి బయటకు వచ్చా. మళ్ళీ తర్వాత నిన్న సాయంత్రం పాదయాత్ర డోర్ టు డోర్ స్టార్ట్ అయినప్పుడు మాత్రమే మీడియాతో మాట్లాడా. మరి ఈ మధ్యలో స్టేట్మెంట్లన్నీ ఎవరిచ్చారు? నేను మాట్లాడకుండా, నేనేమి చెప్పకుండా ఎవరిచ్చారు ఈ స్టేట్మెంట్లు? ఎవరికీ తెలియదు. కాబట్టి అంటే ఎంత ఫాస్ట్ అయిపోయారంటే ఒక అబద్ధాన్ని స్ప్రెడ్ చేయడానికి, ఒక అవాస్తవాన్ని ఇచ్చేయడానికి ఇష్టారీతిని వెళ్ళిపోయారు. చూపించమనండి ఆ స్టేట్మెంట్లు ప్రచురించిన టీవీలను అడుగుతా ఉన్నా, సోషల్ మీడియాని అడుగుతాను, వీడియో చూపించండి. ఇప్పుడు బొండావమా ఇన్ని కెమెరాల ముందు ఇన్ని ఇదిలో మాట్లాడుతున్నావు, నాది ప్రతిదీ రికార్డ్ అవుతుంది. నిన్న నేను మాట్లాడా, అది రికార్డ్ అయింది. రికార్డ్ అయినట్టు చూపించండి, తప్పేమీ లేదు. నేను చెప్పింది నాది ఏదన్నా తప్పు మాట్లాడినా, అవాస్తవం మాట్లాడినా నన్ను అదే ప్రజెంట్ చేయండి, ఇబ్బంది లేదు. కానీ మాట్లాడని కూడా మాట్లాడినట్టు స్క్రోలింగ్లు వేసుకొని కొన్ని ఇచ్చేశారు. దానివల్లే ఈ గ్యాప్ అంతా పార్టీలో వచ్చింది. అది ఇప్పుడు పార్టీలో అడిగారు. నేను స్పష్టంగా చెప్పా, ఏ ఒక్క ఆ రోజు 12ంటికి తర్వాత వచ్చినాక నేను ఏ ఒక్క టీవీ ముందు కానీ, లేదంటే నా సెల్ఫీ వీడియో కానీ, సోషల్ మీడియాలో కానీ నేను మాట్లాడినట్టు ఉంటే మీరు చూపించండి అంటే వాళ్ళు ఆశ్చర్యపోయారు. అంటే ఇట్టా కూడా జరుగుతున్నాయా అని చెప్పి అన్నారు. అది జరిగింది. చెప్పండి. వక్రీకరించారు, అదంతా ఓకే, మీరు మాట్లాడారు. కానీ ఇక్కడ ఏంటంటే అటు అంబటి రాంబాబు అనే వ్యక్తి, అటు అధినేత చంద్రబాబును కేవలం పదజాలంతో దూషించుకోవాలి, కేడర్ ఆకర్షిస్తూ ఉంటారు. అలాంటి వ్యక్తితో చూసిన వీడియోలు బట్టి అక్కడ వక్రీకరణ లేదు. మీరు సన్నిహితంగా మెలగటం కానీ, ఆయన పక్కన కూర్చోవటం కానీ అట్లా వెళ్ళటం అనేది కొంత కార్యకర్తలకి, నేతలకి ఇక్కడ ఆగ్రహం తెప్పించింది. ఆ ఘటన కొంత సీరియస్ అయింది అన్నది ఒక వాదం ఉంది. దాన్ని ఎలా చూస్తారు? నేను వెళ్ళేటప్పటికీ అంబటి రాంబాబు అక్కడికి లేడు. నేను వెళ్ళి మొట్టమొదట నాకు కేటాయించిన సీట్లో కూర్చున్నా. ఆయన తర్వాత వచ్చాడు. ఆయన చూసుకోవాలి. ఆయన నా పక్కనకు వచ్చి కూర్చున్నప్పుడు నేను చూశాను. ఆయన నమస్కారం అన్నాడు. నమస్కారం సంస్కారంగా నమస్కారం అన్నా. అంతకు మించి జరిగిందంటూ ఏమీ లేదు. తర్వాత వేదిక మీదకి వెళ్ళాం. మా వెనకాల ఆయన కూడా వచ్చాడు, నివాళులు అర్పించాడు. తర్వాత కొంతమంది మాట్లాడారు. తర్వాత నాకు అవకాశం ఇచ్చారు, నేను మాట్లాడేసి బయటకు వచ్చాను. అది జరిగింది. అంటే 2019-20 మధ్య మీరు దానాలు తెలిసి పనిచేశారు పార్టీలో. అధికారంలోకి వచ్చిన తర్వాత మీకు ఏమన్నా ప్రియారిటీ ఇవ్వట్లేదనుకుంటున్నారా? అది పార్టీ ఇష్టం అండి. పార్టీలో కొన్ని ఈక్వేషన్స్, కొన్ని ఇబ్బందులు ఉంటాయి. అది మా అధినేత చంద్రబాబు నాయుడు గారు డిసైడ్ చేస్తాడు ఎవరికి ఇవ్వాలన్నది. కొంతమందికి వస్తుంది, కొంతమంది తర్వాత వస్తుంది, కొంతమందికి రాదు. దాన్ని ఎవరు ఏం చేయలేరు కదా. అది పార్టీ ఏ నిర్ణయం తీసుకున్నా అందరూ పార్టీలో ఉన్నప్పుడు పార్టీ అధినేత మాటని బాటని అనుసరించాలి, ఖచ్చితంగా అనుసరించాలి. ఎవరు తీసుకెళ్లారని అడుగుతున్నా. ఎవరు తీసుకెళ్ళా? సోషల్ మీడియా కొన్ని వ్యక్తులు, దుష్టశక్తులు తీసుకెళ్ళి తప్పితే ఎవరు తీసుకెళ్ళా. కాబట్టి అన్ని అవాస్తవాలు వక్రీకరించారనేది నేను అదే చెప్తా ఉన్నా. ఆ వక్రీకరణలో జరిగిన భాగంలో జరిగిన తప్పితే ఇది రాజకీయాలకి ఇంకో దానికి సంబంధం లేదు. ఓకే, థ్యాంక్ యూ అండి. ఇంకేముంది లేదంటే చెప్పు, ఇంకా నువ్వేనా ఉంటావు, నువ్వేనా చెప్పు.